ఏపీలో ఎర్రచందనం దొంగలకు ఇక చుక్కలు కనిపించనున్నాయా? కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే రెడ్ శాండిల్ని దొంగతనంగా విదేశాలకు తరలిస్తున్నారు స్మగ్లర్స్. దీంతో ఈ వ్యవహారంపై ఫుల్ ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం ఈ స్మగ్లింగ్ వెనుకున్న పెద్ద తలకాయలు ఎవరా అని ఆరా తీస్తున్నారు. దీంతో ఇక పుష్పలందరూ తప్పనిసరిగా తగ్గాల్సిందే, అలా కాకుండా తగ్గేదేలే అంటూ స్మగ్లింగ్కు పాల్పడితే గబ్బర్ సింగ్లా తాట తీస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు, అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. స్మగ్లర్లు ఎంత పెద్దవారైనా సరే తగ్గొద్దంటూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో అధికారులు ఫుల్ అలర్ట్ అయ్యారు. ఏపీలో ఎర్రచందనం దొంగలెవరు అని చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వైసీపీ హయాంలో ఎర్రచందనం దొంగలు చెలరేగిపోయారు. వైసీపీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఎర్రచందనం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరిగింది. దీనంతటికీ తెర వెనుకాల కర్త కర్మ క్రియ అంతా పెద్దిరెడ్డి కుటుంబమేనన్నది చిత్తూరు ప్రజానికం ముక్తకంఠంతో చెప్పే మాట. అదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అంతేకాదు, ఎర్రచందనం అక్రమ రవాణాకి సంబంధించి తన వద్దకు కీలక నివేదికలొచ్చాయని, వాటిని బయట పెట్టబోతున్నామని, ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. అంతే, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కోపం వచ్చేసింది. ఆరోపణలేనా, సాక్ష్యాలేమైనా చూపిస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు కేటాయించిన శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ బిజీగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే పలు శాఖలపై ఉన్నతాధికారులతో రివ్యూలు చేశారు పవన్. ఆయా శాఖల అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. తాజాగా అటవీ శాఖపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ అటవీ సంపదైన ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ సీరియస్ అయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు పవన్. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుకున్న పెద్ద తలకాయను పట్టుకోకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. చాలా కాలంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్లుగా ఆధారాలున్నాయని, స్మగ్లింగ్ వెనుకున్న బడా నేతలు, వ్యాపారులను పట్టుకొని శిక్షించాలని పవన్ ఆదేశించారు. ముఖ్యంగా శేషాచలంలో కొట్టేసిన ఎర్రచందనం దుంగలు ఎక్కడెక్కడ దాచిపెట్టారు అనేది తక్షణమే గుర్తించాలన్నారు పవన్. అవసరమైతే దీనికోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలు, రాష్ట్రాలు దాటి తరలిపోతున్న ఎర్రచందనాన్ని పట్టుకోవడంలో నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అని ప్రశ్నించారు. నిఘా వ్యవస్థలను పూర్తిగా పటిష్టపరచాలన్నారు. రాష్ట్రాలు దాటిపోతున్న ఎర్రచందనం దుంగలకు సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా తెలుపుతూ ఓ నివేదిక ఇవ్వాలన్నారు పవన్. ఎర్రచందనం చెట్ల నరికివేత కూలీలు, రవాణాదారులను తెర వెనుక ఉండి నడిపిస్తున్న వాళ్లను గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కింగ్ పిన్స్ ను ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా కేసులు పగడ్బందీగా నమోదు చేయాలన్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టై బెయిల్ మీద బయట తిరుగుతున్న వారిపై కూడా నిఘా ఉంచాలన్నారు. ఈ దిశగా అటవీ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. దీంతో పాటు కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్, దానికి సంబంధించిన కేసు వివరాలు కూడా అందించాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంత పర్సెంటేజ్ శిక్షలు పడ్డాయి, ఈ వివరాలన్నీ తనకివ్వాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడా ఎర్రచందనం డంప్స్ ఉన్నాయో అక్కడి నుంచి వాటిని తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని, తద్వారా రాష్ట్ర సంపదను కాపాడాలని ఆదేశాలు జారీ చేశారు పవన్. ఇటీవల పెద్దిరెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తూ నేపాల్ పోలీసులకు చిక్కారని చెప్పిన పవన్ తాజా ఆదేశాలు వారిని టార్గెట్ చేసేలా ఉన్నాయి. కోట్లాది రూపాయల సంపదను అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని కొందరు నేతలు అక్రమంగా తరలించుకుపోయారని పవన్ చేసిన వ్యాఖ్యలకు, తాజా ఆదేశాలకు అర్థం టార్గెట్ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు చిత్తూరు జిల్లా వాసులు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు పూర్తి కాలేదు. అన్ని శాఖలకు సంబంధించి లెక్కలు తీస్తున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు, అవినీతి లెక్కలు తేల్చుతున్నారు. సాక్ష్యాలు, ఆధారాలు అంటూ మిథున్ రెడ్డి తొందరపడాల్సిన పనేమీ లేదు. లెక్కలన్నీ పక్కాగా తేలిపోతాయి. ఎర్రచందనం ఒక్కటే కాదు, గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, వాట్ నాట్
అన్ని వైసీపీ మెడకి గట్టిగానే చుట్టుకోబోతున్నాయి. లిక్కర్ మాఫియా వ్యవహారం కూడా అధికారంలో లేనప్పుడు, అసలంటూ ఒక్క ఎమ్మెల్యే కూడా లేనప్పుడే వైసీపీకి వెన్నులో వణుకు పుట్టించారు పవన్. ఇప్పటికీ ఆయన డిప్యూటీ సీఎం. వైసీపీ ఆర్థిక మూలాలంటే ఎర్రచందనం, డ్రగ్స్, గంజాయి, లిక్కర్ మాఫియా, వీటి లెక్కలు తేల్చడానికి కాస్త సమయం పడుతుందంతే. లెక్క తేలడం మాత్రం పక్కా.